ఇండియా కూటమిలో విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. కొంతకాలంగా కాంగ్రెస్ ఆప్ మధ్య అంతర్గత విభేదాలు వస్తుండటంతో ఇకపై ఇండియా కూటమి మీటింగ్లకు దూరం కాబోతున్నట్లుగా ఆప్ ప్రకటించింది. రేపు జరగబోయే కూటమి సమావేశానికి హాజరు కాలేమంటూ ఆప్ స్పష్టం చేసింది. గత ఎన్నికల ముందు ఇండియా కూటమి ఏర్పాటు సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీనే కీలకంగా కనిపించింది. అసలు మోదీని ఎదుర్కొని నిలబడే వాళ్లలో కేజ్రీవాలే ఉంటారన్నంత ప్రచారం కూడా జరిగింది. కూటమిలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ ఉన్న ఢిల్లీని ఏలుతున్న ఆప్ ప్రధాన పాత్రలాగా వ్యవహరించింది. ఆప్తో పాటు టీఎంసీ లాంటి పార్టీలు కూడా అగ్రెసివ్ గా వెళ్లాయి. ఒక దశలో కేజ్రీవాల్ లీడ్ చేస్తారన్నంత ప్రచారం కూడా జరిగింది. కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయిపోయింది. మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ తప్పుపడుతూ కూటమిలోని కాంగ్రెస్ అటాక్ మొదలుపెట్టింది. ఎవరి దారి వారిదే అని అసెంబ్లీ ఎన్నికలప్పుడు తేల్చెప్పింది. దీంతో కూటమికి బీటలు బారాయి. అప్పటి నుంచి ఇండియా కూటమికి ఆప్ దూరంగా ఉంటూ వస్తోంది. ఇప్పుడు కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టం చేసింది.